తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే మా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి నేమూరు శంకర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ పార్టీ హౌస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే రాబోయే రోజులో ఖచ్చితంగా రేపు జడ్పీటీసీలు ఎంపీటీసీలు గ్రేటర్లు కూడా ఖచ్చితంగా జనసేన జెండా పాతి చూపిస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజులు కూడా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏకంగా ఏర్పాటు చేసే దిశగా మా నాయకుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణలో కూడా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఖచ్చితంగా ఎన్నికలలో కూడా ఇవాళ జన సైనికులు కూడా సిద్ధంగా ఉన్నారు, వీర మహిళలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే మా నల్లగొండ జిల్లా ఇన్ఛార్జ్ మేకల సతీశ్రెడ్డి గారు ఉన్నారో నల్లగొండ జిల్లాలో కూడా మళ్ళీ కూడా మొన్ననే ఎన్నికలలో కూడా కార్పొరేటర్గా అక్కడ గెలవడం జరిగింది, కౌన్సిలర్గా కూడా గెలవడం జరిగింది. నల్గొండ జిల్లాలో మళ్ళీ కూడా ఈసారి ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఖచ్చితంగా జెండా బాతి చూపిస్తాం. నా పేరు ఎమ్మెల్యే రామలింగం, నగరకాల నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా చెప్తున్నా. ఈసారి ఎన్నికలలో మామూలుగా ఉండదు. ఖచ్చితంగా నిలబడి కలబడి అలా ప్రజా సమస్యల మీద కొట్లాడతాం. ఆ సమస్యల్ని మేము వెలికితీస్తాం. ఖచ్చితంగా ఇవాళ ఏంటండి ఇలా కనీసం వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు, ఇలా ప్రభుత్వం ఇలా కనీసం రోడ్లు వేయలేకపోతున్నారు. ఇలా మీరు ఇచ్చిన 6 గ్యారంటీల సంగతి ఏందని చెప్పేసి ఇప్పుడు అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మీరు 6 గ్యారంటీలు అమలు చేసే వరకు జనసేన పార్టీ ప్రభుత్వం పోరాటం చేస్తుంది. మాది ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మా నాయకుడు అడుగులేస్తున్నాడు. ఇలా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను నేను. ఇలా మంత్రులు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. మా నాయకుడు డిప్యూటీ సీఎం గారి గురించి మీరు మాట్లాడేటప్పుడు, మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు మీ గ్రామాలలో కానీ మీ నియోజకవర్గాల అభివృద్ధిపై మీరు దృష్టి పెట్టండి దయచేసి. ఒక నిజాయితీ గల నాయకుడి గురించి మీరు మాట్లాడటానికి మీరు ఎవరండి? మీరు జేబులోకి వెళ్ళి 100 రూపాయలు ఖర్చు పెట్టరు, ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు దానం చేసినటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.